శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని ఓల్డ్ ఆఫీసు, ఓల్డ్ బుక్ స్టాలు, మరికొన్ని కట్టడాలు ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించుకున్నాం. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోని శ్రీ రమణ మహర్షుల యొక్క విశిష్టతను, భగవాన్ నిర్వాణ గది యొక్క అనిర్వచనీయమైన వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. ఇప్పటి వరకు ముందు భాగాలలో శ్రీ రమణాశ్రమంలోని కట్టడాలు ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయో, వాటిలో ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతలు, మహిమలను దర్శించుకున్నాం. 1930 నుండి 39 మధ్యకాలంలో భగవాన్ దేహం మంచి ఆరోగ్యంగా, దృఢంగా ఉండేది. ఆ సమయం శ్రీ రమణాశ్రమానికి స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఆ సమయంలో భగవాన్ ఎల్లవేళలా అందరికీ దర్శనమిచ్చేవారు. రమణాశ్రమం అంతటా భగవాన్ దివ్య జీవనం ప్రకాశమానంగా ఉండేది. రమణాశ్రమానికి వచ్చిన వారందరినీ అక్కడి పవిత్ర వాతావరణం ప్రభావితుల్ని చేసేది. అలా అలా శ్రీ రమణాశ్రమం మహా అద్భుతంగా వెలుగొందుతూ ఉంది. ఇతర ఆశ్రమాలలో జరిగినట్లు శ్రీ రమణాశ్రమంలో ఎటువంటి బలవంతపు నిబంధనలు, మీటింగులు, సమావేశాలు, భజనలు, చర్చలు ఏమీ ఉండవు. సర్వకాల సర్వావస్థల్లో మౌనంగా ఉండే భగవాన్ని కొందరు భక్తులు, ఆర్తులు, సాధకులు ప్రశ్నలు అడిగితే వాటికి భగవాన్ సమాధానం ఇస్తూ ఉండేవారు. జీవితంలో ఆత్మవిచారణ చెయ్యకపోతే లోక విచారణ ప్రవేశిస్తుంది. ఆత్మవిచారణ కన్నా ఇతర ఏ సత్కర్మలు అయినా కూడా ఎక్కువ కాదని భగవాన్ తరచూ చెబుతూ ఉండేవారు. సహజంగా మనోబలం చేత శక్తులు, సిద్ధులు సంపాదిస్తారు. కానీ మనోనాశనం తరువాతే లభ్యమయ్యేది ఆత్మ. అందుచేత సాధకుని లక్ష్యం మనోలయం కాదు, మనో వినాశనం అని భగవాన్ నొక్కి వక్కానించేవారు. మనోలయం అంటే లయమైన మనసు తిరిగి ఎప్పుడైనా మళ్ళీ బయటికి రావచ్చు. అది యోగం. వాసనలన్నీ క్షయమైపోవడమే మనోనాశనం, అదే జ్ఞానం. కానీ సాధకుడు దేనికి విసుగు చెందకుండా ఓర్పుతో సాధన చెయ్యాలి. అప్పుడే ఆత్మసిద్ధి కలుగుతుంది అని భగవాన్ చెప్పేవారు. భగవాన్ సూచించిన జ్ఞాన మార్గమైన ఆత్మవిచారణ మార్గం సాధకుణ్ణి నిర్మలంగా, నిశ్చలంగా, ఏకంగా ఆత్మగా ఉంచుతుంది. దానికి శాస్త్ర గ్రంథాలతో కానీ, మంత్రతంత్ర యంత్రాలతో కానీ, జప తప యోగ యాగాదులతో కానీ, నియమనిష్టలతో కానీ, కర్మకలాపాలు, మూఢనమ్మకాలు, చివరికి ఎటువంటి పద్ధతులతో కానీ, ఆచార వ్యవహార సాంప్రదాయాలతో కానీ పనిలేదు. ఆత్మవిచారణ మార్గం అంతటి స్వతంత్రమైనది, సర్వశ్రేష్టమైనది. మహాజ్ఞాని అయిన భగవాన్ రమణ మహర్షుల యొక్క జ్ఞానోపదేశం వైపు మన మనసు ఆకర్షింపబడటమే మనకు జీవన్ముక్తుడైన భగవాన్ యొక్క అనుగ్రహం ఉండడానికి నిజమైన నిదర్శనం. అదే జ్ఞానోదయం. భగవాన్ యొక్క అనుగ్రహ శక్తి మన మీద పని చెయ్యకపోతే ఏకైకము కష్టతరము అయిన ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక మనకు కలగదు. జీవన కేంద్రమైన
విశ్వవ్యాపకమైన, కాలాతీతమైన, శాశ్వతమైన, పరిపూర్ణమైన చిద్వస్తువే భగవాన్ రూపం. అరుణాచల క్షేత్రంలో భగవాన్ నివసించిన 54 సంవత్సరాల కాలం పాటు తమ ఆత్మానంద స్థితిని యావత్ మానవాళి అనుభూతి చెందాలని చివరి వరకు తాపత్రయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మన మనస్సును గతింపచేయటానికి గురువు అనుగ్రహం అంతర్గతంగా పనిచేస్తుంది. కానీ బహిర్ముఖమైన మనస్సు ఆ మాట వినదు గనుక అయస్కాంత శక్తి గల తమ స్పర్శ వల్లనో, సన్నిధి వల్లనో, చూపు వల్లనో, మౌనశక్తి వల్లనో సాధకుని యొక్క మనస్సును అంతర్ముఖం చేసి నడిపిస్తారు. 63 నాయనార్లలో ప్రఖ్యాతిగాంచిన తిరుమూలర్ రచించిన తిరుమందిరం అనే గ్రంథంలో మహాజ్ఞాని జీవించి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బ్రహ్మమే. ఆయన తమను నమ్ముకున్న వారిని ఎల్లప్పుడూ కనిపెట్టుకునే ఉండి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటారని తిరుమూలర్ ప్రకటించారు. శ్రీ రమణాశ్రమంలో రాత్రిపూట స్త్రీలు ఉండకూడదన్న నిబంధన వల్ల ఆశ్రమానికి వచ్చిన స్త్రీల స్నాన సౌకర్యాదుల కొరకు మాతృభూతేశ్వర ఆలయం ఎదురుగా ఒక చిన్న గదిని, దానికి ఆనుకుని శౌచాలయాన్ని తంజావూరు జానకీమాత నిర్మింపచేశారు. భగవాన్ దేహానికి వచ్చిన సార్కోమా వ్యాధికి 4వ ఆపరేషన్ చేయడానికి ముందు ఆశ్రమం వారు భగవాన్ సౌకర్యార్థం బాత్రూమ్ కలిగిన ఒక గదిని ఏర్పాటు చేయాలనుకున్నారు. వారు తర్జన భర్జనలు పడుతూ ఉండగానే భగవాన్ చేతికి జరిగిన 4వ ఆపరేషన్ అనంతరం భగవాన్ నేరుగా ఈ గదికే వచ్చారు. ఆ తరువాత 4 నెలల పాటు ఈ గదిలోనే ఉన్నారు. ఆ సమయంలో జరిగిన కొన్ని విశేషమైన సంఘటనలను ఇప్పుడు వివరించుకుందాం. హాలండ్కి చెందిన వాల్టర్ కీర్స్ అనే ఆధ్యాత్మికవేత్త 1950 జనవరి ఆ ప్రాంతంలో భగవాన్ నిర్వాణ గదిలో ఉన్నప్పుడు భగవానుకు కనిపించేలాగా ఎదురుగా కూర్చుని వాల్టర్ కీర్స్ తన మనసులోనే ఇలా ప్రశ్నించుకున్నారు. నేను భగవాన్ యొక్క దివ్య సన్నిధిలో ఉండి కూడా ఆయన వద్ద నుండి బయటకు వెళ్ళగానే నా మానసిక సమస్యలను నేను పరిష్కరించుకోలేకపోతే నా జీవితానికి ఇంక ప్రయోజనం ఏముంటుంది అని తన మనసులోనే ప్రశ్నించుకున్నారు. సమాధానం కోసం వాల్టర్ కీర్స్ భగవాన్ వైపు చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో భగవాన్ వాల్టర్ కీర్స్ వైపు తిరిగి, నీకు కావాల్సింది ఏమిటి అని తదేకంగా చూస్తూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వులో, నువ్వు నీ కళ్ళద్దాల కోసం వెతుక్కుంటున్నావు, అవి నీ ముక్కుపైనే ఉన్నాయి అనే భావం భగవాన్ నవ్వులో వాల్టర్ కీర్స్కు గోచరించింది. భగవాన్ నోటి నుండి ఏ విధమైన మాటలు వెలువడకుండానే నమ్మశక్యం కానంత స్పష్టంగా వాల్టర్ కీర్స్ యొక్క సందేహానికి భగవాన్ నుండి వచ్చిన సందేశం విసిదపడింది. భగవాన్ వాల్టర్ కీర్స్ వైపు తదేకంగా చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా భగవాన్ కళ్ళ నుండి వెలువడిన కాంతి వల్ల భగవాన్ వేరు, నేను వేరు అనే భావనతో ఉన్న వాల్టర్ కీర్స్కు భగవాన్ శక్తివంతమైన చూపు ఆయన హృదయ కేంద్రం యొక్క అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోయి అది శక్తిని వెదజల్లే ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనం జరిగినట్లు గోచరించింది. ఆ సంఘటనకు సమాధానపడిన వాల్టర్ కీర్స్ ఆ శక్తి తట్టుకోలేక తన అహంకారగతమైన అజ్ఞానాన్ని రూపుమాపమని హృదయంలోనే భగవాన్ను బిగ్గరగా ప్రార్థించారు. వాల్టర్ కీర్స్ భగవాన్ వద్దకు దేని కొరకైతే వచ్చారో అది భగవాన్ ఇచ్చిన చక్షు దీక్షతో పరిసమాప్తమైంది. ఇలా ఆధ్యాత్మిక అన్వేషకులకు భగవాన్ తమ దేహ చివరి దశ వరకు అనేక దివ్యానుభూతులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఒకసారి మార్చి 17వ తేదీన భగవాన్కు వాంతి అయ్యి చాలా బాధ కలిగించిందని, ఆ తర్వాత ఆహారమే తీసుకోలేదని విని భగవాన్ సోదరి అల్మేలమ్మ భగవాన్ని సమీపించి ఎంతో విచారంగా, అయ్యో
ఈరోజు భగవాన్ ఆహారమే తీసుకోలేదట. పాయసం ఎంతో బాగుంది, రవ్వంతైనా తీసుకుని ఉంటే బాగుండేది కదా అని భగవాన్తో అన్నారు. అప్పుడు భగవాన్ ఆమెకి సమాధానం చెప్పి పంపి సమీపంగా ఉన్న సేవకులతో పాయసం చాలా బాగుంది, భగవాన్ తినలేకపోయారే అని ఆమె విచారిస్తుంది. కానీ మీరంతా విజ్ఞానాహారం తినలేకపోతున్నారే అని నేను విచారిస్తున్నాను. ఏం చేస్తాం, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అన్నారు భగవాన్. దీని అంతరార్థం ఏంటంటే, ఎంతో రుచికరమైన పాయసాన్ని తన సోదరుడైన భగవాన్ తినలేదని ఒక పక్క అలిమేలమ్మ బాధపడుతుంటే, భగవాన్ 54 సంవత్సరాల కాలం పాటు జ్ఞానశక్తిని అందించటానికి తన శక్తి మేర ప్రయత్నించి విజ్ఞానాహారాన్ని అందరికీ పంచిపెడుతున్నా ఎవరూ తినటం లేదని భగవాన్ హృదయం ఎంత వేదన పడుతుందో అది మనకు అర్థం కావటం లేదు. ఇలా భగవాన్ తమ దేహ చివరి రోజుల్లో కూడా మహత్తరకరమైన ఆత్మబోధను, అనుగ్రహాన్ని సర్వజీవకోటికి వెదజల్లుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు శ్రీ రమణాశ్రమంలోని నిర్వాణ గదిలో భగవాన్ అనుగ్రహించిన కొన్ని మహత్తరకరమైన సంఘటనల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో నిర్వాణ గదిలో జరిగిన భగవాన్ యొక్క మహానిర్వాణాన్ని వివరించుకుందాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు మరుణాచల. శ్రీ శివనిధి శివాలయ